నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కానీ ఇటీవల ఈమె సినిమాల కన్నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతోనే వైరల్ అవుతుంది. తాజాగా సమంత ముంబైలో బాంద్రా ఏరియాలో జిమ్ నుండి బయటికి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు వీడియో తీస్తూ ఏదో మాట్లాడబోతుంటే అప్పటికే చిరాకుగా ఉన్న సమంత వారి ప్రవర్తనతో విసుగు చెంది ఆపండ్రా బాబు అంటూ కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఈ వీడియోలో సమంతని చూసిన వారంతా షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు క్యూట్గా ఉండే సమంత ఇప్పుడు ఇంత బక్క చిక్కిపోయి కనిపించడంతో ఈమె హెల్త్ గురించి కంగారు పడుతున్నారు. ఎంత అనారోగ్య సమస్యలున్నా మరీ ఇంత సన్నగా ఎప్పుడూ కనిపించలేదని, శుభం చిత్రంలో క్యామియో రోల్లో కనిపించినప్పుడు బాగానే ఉండగా ఇప్పుడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయిందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక సమంత 2021 నుండి మయోసైటిస్ అనే కండరాల వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫారెన్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోగా కొన్నాళ్ల తర్వాత తను కోలుకొని సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించి అందరినీ మెప్పించింది. అయితే తాజాగా ఒక అవార్డ్ షోలో హాజరవ్వగా అక్కడ సమంత శ్రీలీలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో సమంత లుక్స్ ని చూసిన కొంతమంది నెటిజన్లు తనని బాడీ షేమింగ్ చేస్తూ బ్యాడ్ వర్డ్స్ తో కమెంట్ చేయడంతో సమంత ఆక్రోశానికి గురై జిమ్ వీడియోని పోస్ట్ చేసింది. అందులో తనని విమర్శించే వారికి ఫిట్నెస్ సవాల్ని విసురుతూ తనలాగే కనీసం 3 పుల్అప్స్ చేసి చూపించాలని, అలా చేయలేని పక్షంలో తన బాడీ గురించి మాట్లాడడం మానేయాలంటూ కాస్త ఘాటుగానే బదిలిచ్చింది. నిజంగానే సమంత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా? సమంతకి రాజ్కి మధ్య అసలు ఏం జరిగింది? సమంత రాజ్ ఎంగేజ్మెంట్ లో ఎంతవరకు నిజం ఉంది అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే 2010లో ఏం మాయ చేసావే మూవీతో కెరియర్ ని స్టార్ట్ చేసిన సమంత తన క్యూట్ మరియు బబ్లీ లుక్ తో యువతని తన వైపు ఆకట్టుకుంది. అలా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు అక్కినేని నాగచైతన్యని ప్రేమించి 2017లో అతన్ని పెళ్లి చేసుకోవడంతో అప్పటి వరకు సమంతని గ్లామర్ డాల్ గా ఒక హీరోయిన్ గా చూసిన నెటిజన్లు ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీకి కోడలైందో అమాంతంగా ఆమెపై అందరికీ గౌరవం ఏర్పడింది. అయితే సమంత పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందనుకున్నప్పటికీ తను పెళ్లి తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్స్ ని, ఎక్స్పోజింగ్ పాత్రల్ని చేయడంతో జనాల్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చిన అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తోనే సమంత మూవీస్ చేస్తుందనుకున్నారు. కానీ ఎప్పుడైతే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని రాజ్ నీడమోరి డైరెక్షన్ లో చేసిందో అప్పటి నుండి నాగ చైతన్యకి సమంతకి మనస్పర్ధాలు వచ్చాయని, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమంత రాజు విషయం బయటపడిందనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి సమంత నాగ చైతన్యని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేక సెల్ఫ్ మేడ్ అయిన సమంత 2021లో నాగ చైతన్యం నుండి విడాకులు తీసుకొని తన మకాన్ని ముంబైకి మార్చేసింది. ఇక విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఇమేజ్ అమాంతంగా పడిపోవడంతో జనాల్లో కాస్త వ్యతిరేకత కూడా ఏర్పడింది. ఆ తర్వాత సమంత చేసిన యశోద, శాకుంతలం, ఖుషి అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సమంత ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ మరియు తిరుపతికి చెందిన రాజ్ నిడుమోరితో కలిసి సమంత తిరుపతిలో తరచూ కనిపించడం, అలా వీరిద్దరూ ముంబైలో లివింగ్ టుగెదర్ లో ఉంటూ పబ్స్, పార్టీస్, రెస్టారెంట్స్ అని వెళ్తూ మీడియా కంటపడగా సమంతకి మరింత నెగిటివిటీ ఏర్పడింది. ఎందుకంటే రాజ్ నిడుమోరి తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్యామిలి అనే అమ్మాయిని 5 ఏళ్లు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకోగా వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో సమంత ఎంట్రీ ఇచ్చి రాజ్ నిడుమోరితో సన్నిహిత్యంగా ఉండడంతో
రాజ్కి మరియు అతని భార్యకి తరచూ గొడవలు జరుగుతుండేవని, ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి కూతురు కోసమైనా కలిసి ఉండమని చెప్పినా అప్పటికే సమంతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న రాజ్ నిడుమోరి అదంతా పట్టించుకోకుండా సమంతతో కలిసి 2022 నుండే లివింగ్ టుగెదర్ లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజ్ నిడుమోరు తను డైరెక్ట్ చేయబోయే సిటడల్ అనే వెబ్ సిరీస్ ని సమంతతో చేయాలని ప్లాన్ చేయగా, అదే సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడడంతో తను ఫిజికల్ గా మెంటల్ గా చాలా వీక్ అయింది. దీంతో సిటడల్ వెబ్ సిరీస్ కైరా అద్వానీ లేక కృతి సనన్ తో షూట్ చేయమని సమంతనే రాజ్ కి చెబుతూ తన వల్ల టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పిన రాజ్ మాత్రం ఆ వెబ్ సిరీస్ చేస్తే సమంతతోనే చేయాలని పట్టుబట్టుకొని కూర్చున్నాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో సమంతని ఎలాగైనా హెల్దీగా చేయాలని రాజ్ నిడుమోరు ఆమెను ఫారెన్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడంతో కొంతవరకు సమంత సెట్ అవ్వగా సిటడల్ వెబ్ సిరీస్ ని సమంత హీరోయిన్ గా, వరుణ్ ధావన్ హీరోగా స్టార్ట్ చేశారు. ఇక ఈ షూటింగ్ టైంలోనే వీరి రిలేషన్ గురించి బయటికి రావడం, అదే సమయంలో రాజ్ నిడుమోరు భార్య సమంతని హోమ్ బ్రేకర్ అని ఇండైరెక్ట్ గా విమర్శించడంతో అప్పటి నుండి సమంత రాజ్ రిలేషన్ గురించి అందరికీ తెలిసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక పెళ్లైన వ్యక్తితో ఇలా ఉండాల్సిన అవసరం ఏముందని, ఆమె అందానికి టాలెంట్ కి మంచి వ్యక్తే దొరుకుతాడనే వార్తలు వినిపించినా అదంతా పట్టించుకొని సమంత రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేసే ప్రయత్నంలో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ అయినట్లు ఒక రింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఎందుకంటే రాజ్ తన భార్యకి విడాకులు ఇవ్వకుండా సమంతతో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటాడనే వార్తలు తెరపైకి రావడంతో రాజ్ తన భార్యకి ఎలాగైనా విడాకులిచ్చి తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికి సమంతని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక అలా విడాకులకి అప్లై చేయగా రాజ్ నిడుమోరు భార్య అయిన శ్యామిలి గారు భర్తని వదులుకోవడం ఇష్టం లేక 100 కోట్ల భరణం ఇస్తేనే విడాకులిస్తామనే కండిషన్ పెట్టడంతో రాజ్ నిడుమోరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఎందుకంటే రాజ్ నిడుమోరు టోటల్ నెట్వర్త్ 60 కోట్లు కాబట్టి. దీంతో 3 ఏళ్ల నుండి వీరి విడాకుల వ్యవహారం కోర్టులో జరుగుతుంటే సమంత మాత్రం రాజ్ నిడుమోరుతో కలిసి దుబాయ్, హాంకాంగ్, లండన్ అని వెకేషన్స్ కి వెళ్తూ తాజాగా వీరిద్దరూ కలిసి శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రాజ్ నిడుమోరు వ్యవహారం ఒక కొలిక్కి రాబోతుందని, దీంతో సమంతని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సమంత కూడా అతని డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్ ని చేశాక తన యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీ వైపు దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని హిందీ, తెలుగులో కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మీరు ఈ జంటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.